హాయ్ హలో అండి. ఇంకా వీకెండ్ అయితే వచ్చేసిందనమాట. సో ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఏంటి అంటే ఇంకా చెట్లు దగ్గరకు వచ్చి చాలా రోజులు అయిపోయిందండి. అస్సలు నేను ఈ మధ్య ఆఫీస్ పనుల్లో పడిపోయి అసలు చెట్ల గురించే పట్టించుకోవటం లేదనమాట. సో కొన్ని చేంజెస్ చేద్దామనేసి ఇంకా ఈరోజైతే లేవగానే స్టార్ట్ చేశానమాట. సో చూసారుగా మొక్కలైతే చాలా ఇంకా ఎండొచ్చేసింది కదా. సో మొక్కలైతే చాలా పాడైపోయినాయన్నమాట. సో ఎక్కువ ఎండిపోతున్నాయి. సో వాటర్ కూడా సరిగా ఇవ్వట్లేదు. అండ్ ఈ మధ్య ఏమీ ఇవ్వటం లేదనమాట. సో బాగా ఎరువులు అలా ఇస్తే బాగా మంచిగా అయితే మొక్కలు వస్తాయి. ఇంకా ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఇంకా మనకి మల్లె మొక్కలు కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో అదే మల్లెపూలు అండి. సో చూసారుగా ఈ చిన్న చిన్న మల్లె మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. 2-3 దాకా ఉన్నాయి. సో ఇవి కూడా చిన్నగా అయితే మొగ్గలు స్టార్ట్ అవుతున్నాయి, కానీ అంత హెల్తీగా అయితే లేవన్నమాట. సో అందుకే ఈరోజు ఏమైనా వీటికి ఇద్దామనేసి ఇంకా స్టార్ట్ చేశాను. అండ్ అలాగే ఇది చూసారుగా ఈ మొక్కలు అదేంటంటారు శంకు పూలండి. సో దీనికైతే అల్లిచ్చాను అనమాట. ఇలా అదే బ్రహ్మకమలం మొక్కకైతే అల్లిచ్చాను అనమాట. సో పెద్దగా అయితే అల్లుకుపోయింది. చూసారుగా అక్కడ కూడా మీకు సీడ్స్ అయితే కనిపిస్తున్నాయి. మొక్క కూడా బాగా ఎండిపోయింది పువ్వులు పూసి. సో అందుకే ఇవాళ మొత్తం దాన్ని అయితే తీగలంతా లాగేసి మంచిగా మొక్క అయితే పెడదామనేసి చూస్తున్నాను. సో ఈ విధంగా అయితే నేను మొత్తం కట్ చేసేసాను అనమాట. సో ఇలా చూడండి, అసలు మందార మొక్కలు కూడా సరిగా రావట్లేదు ఈ మధ్య ఏంటో. సో చలికాలంలో అస్సలు రాలేదు. సో ఇప్పుడైతే ఇంకా మొత్తం ఆకులు అయితే తీసేస్తాం అనుకుంటున్నాను వీటికి కూడా, మందార మొక్కలకైతే. ఇంకా అప్పుడైనా కొంచెం చిగుళ్ళు అయితే వచ్చేసి మంచిగా వస్తాయని అనుకుంటున్నాను. వీకెండ్లో అయితే కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి ఇలాంటి పనులు అయితే పెట్టుకున్నాం అనమాట. చూడండి, ఇలా నందివర్ధన మొక్క కూడా బాగా వస్తుంది, కానీ చూసారుగా అంత హెల్తీగా అయితే రావట్లేదు. మొక్కలు అయితే పెద్దగా అవుతున్నాయి కానీ అంత హెల్తీగా అయితే రావట్లేదు అనమాట. సో చిన్నగా నేను కరివేపాకు చెట్టు కూడా పెట్టాను కదా. యాక్చువల్గా నేను కారు దగ్గర పార్కింగ్లో అయితే పెట్టాను, కానీ ఎందుకు పైకి తీసుకొచ్చాను అనమాట. సరే ఇక్కడ పెట్టాము, కరివేపాకు చెట్టు బాగుంటుంది అనేసి. సో ఇది కూడా ఈ మధ్య సరిగా రావట్లేదు, ఏదో కొంచెం అయితే ఈగుర్లు అయితే వచ్చింది. సో ఇంకా స్టార్ట్ అవుతుంది అనుకుంటాను మంచిగా రావడము. ఇంకా పువ్వులు అయితే తీగలంతా లాగేసాను అనమాట. అంతగా పాడైపోయింది, కొంచెం హెల్తీగా కూడా రాలేదు. అలాగే పువ్వులు అయితే పూసేసి ఇలా కాయలు అయితే వచ్చేసాయి అనమాట. సో ఇలా కాయలన్నీ తీసి పక్కన పెట్టాను. సో ఏంటి అంటే ఈ కాయలు మళ్ళీ మనము వేరే మొక్కల్లో వేస్తే, అదే కుంపట్లో వేస్తే మళ్ళీ మనకి మొక్కలు అనేవి వచ్చేస్తాయి. చూసారుగా ఎన్ని కాయలు అయితే వచ్చాయో. ఇవన్నీ దీని లోపల అయితే సీడ్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట శంఖపూలు. సో చూసారుగా ఈ విధంగా మనకి శంఖపూల కాయల్లో అయితే ఇలాంటి సీడ్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ సీడ్స్ వచ్చేసి మనము కుంపట్లో వేస్తే మనకి మంచిగా మొక్కలు అయితే వచ్చేస్తాయి. సో మళ్ళీ మనకి శంఖపూల మొక్కలు అయితే వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ మనం ఈ మొక్కలు కొనాల్సిన పని లేదు. సో చాలా వరకు నేను ఇలానే పెడతాను. అదో ఇంకా ఇలా మొత్తం అన్ని మొక్కలు అయితే నీట్గా పెట్టేసి ఇలా సాఫ్ ఫంగిసైడ్ లిక్విడ్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇలా మనము చెట్టు మొదట్లో కూడా ఇవ్వచ్చు పౌడర్ లాగా, లేదు అంటే ఇలా వాటర్ రూపంలో కూడా మనం ఇలా సాఫ్ ఫంగిసైడ్ లిక్విడ్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో నేను ఈ విధంగా ఇలా స్ప్రే అయితే చేస్తున్నాను మొక్కలకి. సో అప్పుడైనా కొంచెం మొక్కలు హెల్తీగా అయితే వస్తాయన్నమాట. మనం ఇప్పుడున్న మల్లె చెట్టుకైతే ఎక్కువ ఇస్తే మనకి మల్లె చెట్టు కూడా మంచిగా మొక్కలు అనేది బాగా హెల్తీగా వచ్చి మొక్కలు అనేవి బాగా వస్తాయి.